కుంకుమ పువ్వు ఆర్ కేసర్ డైలీ పాలల్లో కలుపుకుని తాగితే పిల్లలు తెల్లగా పుడతారంటారు. ఇంతకీ తాగుతున్నారా లేదా మీరు? ఇది మిత్త ఏంటో చూద్దాం. ప్రెగ్నెన్సీలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పెద్దవాళ్ళు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగే ఉంటారు. నన్నైతే అడిగడికి సావదొబ్బారు, కుంకుమ పువ్వు తాగుతున్నావా రాదా, తాగితే పిల్లలు తెల్లగా పుడతారు అందుకని రెగ్యులర్లీ తాగు అని. దీని బిహైండ్ సైన్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం. సో నేను డైటీషియన్ అడిగిన వన్ ఆఫ్ ద ఫస్ట్ క్వశ్చన్స్ ఇదే, సాఫ్రాన్ తాగడం వల్ల తెల్లగా పుడతారా పిల్లలు. ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే నా ఫ్యామిలీ వాళ్ళు స్టార్టింగ్ నుంచి తాగుతున్నావా తాగట్లేదా, తాగాలి తాగాలి అని చాలా వెంటపడ్డారు. సో వాళ్ళందరినీ తీసుకెళ్లి డైటీషియన్ ముందు కూర్చోబెట్టి అడిగిన ఫస్ట్ క్వశ్చన్. డైటీషియన్ ఆన్సర్ ఏంటి? నో, సాఫ్రాన్ తాగితే పిల్లలు తెల్లగా పుడతారని ఏం లేదు. ఇట్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఇండియన్ స్పైస్, మోడరేషన్ లో తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. బట్ దిస్ నో కనెక్షన్ విత్ పిల్లల కలర్. పిల్లల కలర్ అనేది పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ జెనెటిక్స్ మీద బేస్ అయి ఉంటుంది, కానీ సాఫ్రాన్ తాగడం వల్ల ఇంకేదో తినడం వల్ల. సాఫ్రాన్ అనేది ఆయుర్వేదం ప్రకారం వేడి జనరేట్ చేసేది. వేడి జనరేట్ చేసేది ఏదైనా మనల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ లో తినద్దంటారు, మిస్క్యారేజ్ రిస్క్ ఉంటుందని. సో కంప్లీట్లీ అవాయిడ్ చేశాను. సెకండ్ ట్రైమిస్టర్ లో ఆల్టర్నేట్ డేస్ లో 1 strand 2 strands అలా వేసుకునేదాన్ని. థర్డ్ ట్రైమిస్టర్ లో కూడా సేమ్, వెరీ మోడరేషన్, ఆల్టర్నేట్ డేస్ 1 or 2 strands. ఐ యూస్ టు థింక్ ఇట్ హెల్ప్ మీ స్లీప్ బెటర్. నేను కొన్ని స్టోరీస్ విన్నాను, కొంతమందికి పెద్దవాళ్ళు ఈ మిత్ని ఫాలో అవుతూ పాలల్లో స్పూన్స్ క్వాంటిటీలో సాఫ్రాన్ వేసిస్తారు అని. అది చాలా డేంజరస్. దానివల్ల హీట్ ప్రొడ్యూస్ అయ్యి బాడీలో చాలా కాంప్లికేషన్స్ కూడా రావచ్చు ప్రెగ్నెన్సీలో. ఈ డైట్ విషయాలు ఏమన్నా ఉన్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కావాలంటే డైటీషియన్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ పిల్లలు కలర్ రావాలని చెప్పి ఇట్లాంటివన్నీ చేయటం నాట్ గుడ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పిల్లలు హెల్దీగా పుట్టడం ఇంపార్టెంట్, కానీ కలర్ అవి ఐ డోంట్ థింక్ ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో జాగ్రత్త.